మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామంలో వీడియో వీక్షిస్తున్న అందరికీ వందనాలు, శుభములు తెలియజేస్తున్నాను. యాకోబు రాసిన పత్రిక 3వ అధ్యాయము 1వ వచనము. నా సహోదరులారా, బోధకులమైన మనము మరి కఠినమైన తీర్పు పొందుతామని తెలుసుకొని మీలో అనేకులు బోధకులు కాకుండుడి. ఈ మాట యాకోబు భక్తుడు బోధకులను ఉద్దేశించి రాస్తున్నాడు. బోధకులంటే ఎవరు? బోధించేవాడు. బోధకునికి ఎంతో ప్రాధాన్యత ఉంది. ఎందుకనంటే నేడు మనము యేసు ప్రభువుని స్వయంగా చూడగలుగుతున్నామా? చూడలేకపోతున్నాం. ప్రభువైన యేసుక్రీస్తు వారిని స్వయంగా మనం చూడట్లేదు. ఆయన గురించి మనకు తెలియదు. యేసుక్రీస్తు ప్రభువాన్ని మనకు చూపించేది, ఆయనను గురించి మనకు తెలియజేసేది ఎవరు అనంటే బోధకులు. వారి బోధలే ప్రభువైన యేసుక్రీస్తు వారిని మనకు చూపిస్తాయి. వారి బోధలే ప్రభువైన యేసుక్రీస్తు వారి యొద్దకు మనల్ని నడిపిస్తాయి. వారి బోధలే ప్రభువైన యేసుక్రీస్తు వారిని గురించిన విషయాలు మనకు తెలియజేస్తాయి కదా. ఎంతో ప్రాధాన్యత కలిగినటువంటి పాత్ర, ఎంతో ప్రాధాన్యత కలిగినటువంటి వ్యక్తులు ప్రభువైన యేసుక్రీస్తు వారి యొద్దకు ప్రజలను తమ బోధల ద్వారా నడిపించేటువంటి వారు, ప్రభువైన యేసుక్రీస్తు యందు స్థిరపరిచేటువంటి వారు బోధకులు. వారిని గురించి యాకోబు భక్తుడు రాస్తున్నాడు. ఏమని? బోధకులమైన మనము మరి కఠినమైన తీర్పు పొందుదామని తెలుసుకొని మీలో అనేకులు బోధకులు కాకుండుడి. బోధకులకు మరి కఠినమైన తీర్పు ఉంది అనే విషయాన్ని అర్థం చేసుకొని మీరు అనేకులు బోధకులు కావద్దు అని చెప్పి యాకోబు భక్తుడు తెలియజేస్తున్నాడు. ఎందుకు బోధకులకు కఠినమైన తీర్పు? ప్రభువుని గురించి ప్రకటించే వాళ్ళు, ప్రభువుని గురించి తెలియజేసేవారు, అనేకుల్ని ప్రభు చెంతకు నడిపించేవారు బోధకులైనప్పుడు, ఎంతో ప్రాధాన్యత వారు పోషిస్తున్నప్పుడు, ఎంతో ప్రాముఖ్యంగా వాళ్ళు దేవుని కొరకు చేస్తున్నప్పుడు వారికి ఎందుకు మరి కఠినమైన తీర్పు? ఎందుకంటే ప్రజలు చూసేది బోధకుడినే కదా. బోధకుడు ఎంతో జాగ్రత్తగా ఉండాలి. బోధకుడు చెప్పే ప్రతి బోధను బట్టి ప్రజలు యేసుప్రభు దగ్గరికి వస్తారు. ఆ బోధలు తారుమారైనా, ఆ బోధకుడు ప్రవర్తన తారుమారైన ప్రజలు ప్రభువైన యేసుక్రీస్తు వారిని తెలుసుకోలేరు, సరైన రీతిగా అర్థం చేసుకోలేరు. ముందుండి ప్రజల్ని నడిపించేది, ప్రజలకు దిశానిర్దేశం చేసేది, ప్రభువైన యేసుక్రీస్తు వారిని గురించి తెలియజేసేది బోధకులే. వారు గనక ఏదైనా తేడాగా చెప్పినట్లయితే, వారు గనక ఏ విషయమైనా మార్చి చెప్పినట్లయితే, వారు గనక సంఘం ఎదుట, వింటున్న వారి ఎదుట సరైన రీతిగా జీవించని వారైతే చూడండి, మొత్తం తారుమారైపోతుంది. ప్రభువైన యేసుక్రీస్తు వారి యొద్దకు రావాల్సిన వారు ప్రభువైన యేసుక్రీస్తు వారి యొద్దకు రారు. ప్రభువైన యేసుక్రీస్తు వారిని ఎరగలసినటువంటి వారు ఆయన్ని ఎరగరు. ఎంతో ప్రమాదం ఉంది. కాబట్టి బోధకులను హెచ్చరిస్తూ ఈ మాట రాస్తున్నాడు. చూడండి, ఒక బోధకుడు ఎంతో జాగ్రత్త కలిగిన వాడిగా ఉండాలి. ఎందుకు అనంటే బోధకుడు బోధ తప్పిపోతే మనుషులు మొత్తం తప్పిపోతారు. ఆ బోధను అనుసరించే మొత్తము తప్పిపోతారు. బోధకుడు అబద్ధం చెప్తే ఆ అబద్ధంలోనే విన్నవారంతా ఉండిపోతారు. కాబట్టి బహు జాగ్రత్త కలిగి ఉండాలి. ఎందుకు? మనుషులందరినీ తప్పుదో పట్టించేది బోధకుడే. మనుషులందరినీ చెడు మార్గంలో నడిపించేది బోధకుడే. అబద్ధంలోనికి నడిపించేది బోధకుడే. కాబట్టి కఠినమైన తీర్పు బోధకులకి. తానొక్కడే నాశనం అయిపోడు, అనేకుల్ని నాశనం చేస్తాడు. తానొక్కడే నరకానికి పోడు, అనేకుల్ని నరకానికి నడిపించుకుపోతాడు. కాబట్టి బహు ప్రమాదం పొంచి ఉంటుంది బోధకులను బట్టి. కాబట్టి బోధకులకి కఠినమైన తీర్పు అని సెలవిస్తూ వచ్చాడు. నిజమే, ఈ రోజుల్లో మనం గనక బోధకులను చూసినట్లయితే అనేక మంది ప్రభు దగ్గరికి రావాల్సిన వారు, ప్రభువును తెలుసుకోవాల్సినటువంటి వారు, ప్రభువుకు తగినట్టుగా జీవించవలసినటువంటి వారు బోధకులను బట్టి ప్రభు దగ్గరికి రాలేకపోతున్నారు, ప్రభువును తెలుసుకోలేకపోతున్నారు, ప్రభువుకు తగినట్లుగా జీవించలేకపోతున్నారు. ఎందుకనంటే నేడు బోధలన్నీ కూడా మారిపోయినాయి. యేసుక్రీస్తు వారు చెప్పిన ఏ మాటలు చెప్పరు, అపోస్తులైన పౌలు భక్తులు చెప్పినటువంటి ఏ మాటలు చెప్పరు, అపోస్తులు చెప్పిన ఏ మాటలు చెప్పరు. దేవుడు మన నుంచి ఏం ఆశిస్తున్నాడో, దేవుడు మనల్ని ఏ రీతిగా ఈ లోకంలో జీవించాలని ఆశపడుతున్నాడో, దేవుడు ఏ రీతిగా మనం ఉండాలి, మన పిలుపును తెలియజేసేవి, మనకు ప్రభువుకు దగ్గర చేసే విషయాలు ఏవి కూడా చెప్పరు. కానీ
మిగతావన్నీ చెబుతుంటారు. పిచ్చి పిచ్చి విషయాలన్నీ చెబుతుంటారు. పిట్ట కథలన్నీ చెబుతూ ఉంటారు. కామెడీలు చేస్తూ ఉంటారు. ప్రభువైన యేసుక్రీస్తు వారికి దగ్గరికి నడిపించాల్సింది పోయి తమ యొద్దకు నడిపించుకుంటున్నారు. అందుకే బోధకులకు కఠినమైన తీర్పు. ఏ బోధైతే ప్రభువైన యేసుక్రీస్తు వారి యొద్దకు మనుషుల్ని నడిపించదో, ఏ బోధకుడైతే ప్రభువైన యేసుక్రీస్తు వారి వైపు ప్రజల్ని నడిపించడో, తన వైపు నడిపించుకుంటాడో, తన దగ్గరికి నడిపించుకుంటాడో, ఆ బోధకుడికి కఠినమైన తీర్పు ఉందని పరిశుద్ధ గ్రంథం బైబిల్ చెబుతా ఉంది. యాకోబు భక్తుడు కఠినంగా హెచ్చరిస్తున్నాడు. క్రీస్తు వైపుకు నడిపించాల్సింది పోయి, క్రీస్తు ప్రభువుకు తగినట్లుగా జీవించాల్సింది పోయి, తమకు నచ్చినట్టుగా తమ వైపుకు నడిపించుకుంటూ తమ చెప్పినట్టుగా నడిపించుకుంటున్నారో వారందరికీ కఠినమైన తీర్పు. కాబట్టి బోధకులు చాలా జాగ్రత్తగా ఉండాలి. నేడు మనం ఈ లోకంలో చూసినట్లయితే, లోకంలో ఈ రోజుల్లో దేవుని దగ్గరికి రావడానికి ప్రధాన అడ్డంకి ఎవరు అని అంటే బోధకులే. ఈ లోకంలో మనం అనుకుంటాం అన్ని జనులు సువార్తను అడ్డగిస్తున్నారు, అన్ని జనులు సువార్తకు వినడం లేదు, దేవుని ప్రజలకు ఆటంకంగా ఉన్నారు, ఏవేవో కారణాలు చెబుతాం కదా. కానీ వీరెవ్వరూ కారణం కాదు. సువార్తకు అన్ని జనులు కారణం కాదు, సువార్తకు మతోన్మాదులు కారణం కాదు, సువార్తకి ఇంకొకరో కారణం కాదు. సువార్తను అడ్డగిస్తున్నది కేవలం బోధకులే. సువార్త చెప్పకుండా అడ్డగిస్తున్నది కేవలం బోధకులే, నేడు సేవకులే. చూడండి, వారే సరైన క్రమంలో నడవడం లేదు, వారే సరైన రీతిగా ముందుకెళ్ళడం లేదు. మరి సంఘం ఎలా వెళ్తుంది చెప్పండి? వెళ్ళదు. మేము ఈ మధ్యకాలంలో ఒక చోట బహిరంగ సువార్త చేస్తున్నాం. ఒక వ్యక్తికి నేను సువార్త చెప్పినప్పుడు ఆ వ్యక్తి తిట్టాడు. నన్ను కాదు, యేసు ప్రభువుని కాదు, సేవకుడిని తిట్టాడు. పాస్టర్లను తిడుతున్నాడు. ఎందుకు? పాస్టర్లే పాపాలు చేస్తుంటే, పాస్టర్లే ఇచ్చరవిడిగా బతుకుతుంటే మేమేం నేర్చుకోవాలి వాళ్ళ దగ్గర అని అడుగుతున్నారు. మేమేం నేర్చుకోవాలి, మేమేం చెయ్యాలి అని అడుగుతున్నారు. చూడండి, ఎంత దారుణమైన పరిస్థితి కదా. నిన్ను చూసి మేము దేవుని దగ్గరికి రావాలి, కానీ నువ్వే పాపములో ఉండి, నువ్వే పాపములో జీవిస్తూ, నువ్వే ఇంకా ఎక్కువ పాపాలు చేస్తూ నువ్వు ఉంటే మేము ఎట్లా నీ దగ్గరికి రావాలి, మేము ఎలా యేసు ప్రభు దగ్గరికి రావాలి అని చెప్పాడు. సరే, ఆయన దగ్గరికి పోకపోతే యేసు ప్రభువు నమ్ముకోవచ్చు కదా. యేసు ప్రభువు నమ్ముకొని ఆయన దగ్గరికే పోవాలి. ఆ సేవకుడి దగ్గరికి వెళ్ళడం ఇష్టం లేకనే ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని అంగీకరించలేదు మేమని చెబుతున్నాడు. అంటే ఇప్పుడు సువార్తను అడ్డగించింది ఎవరు? సేవకులే. చూడండి, నేడు క్రైస్తవ్యానికి అడ్డంకిగా మారింది, దేవుని రాజ్య విస్తరణకు అడ్డంకిగా మారింది బోధకులే. ఎందుకనంటే వాళ్ళు పులిపీఠం మీద ఎక్కి చెప్పే ఏ మాట కూడా వారు చెయ్యరు. ప్రజలకు ఏమని బోధిస్తారు? సమాధానంగా ఉండమని బోధిస్తారు. కానీ వాళ్ళలో సమాధానం ఉంటుందా? ఉండదు. ద్వేషాలు ఉండకూడదని చెప్తారు, వాళ్ళలోనే ద్వేషం ఉంటుంది. తగ్గించుకొని జీవించాలని చెబుతారు, వాళ్ళలోనే తగ్గింపు కనపడదు. ప్రేమించాలని చెబుతారు, వాళ్ళలోనే ప్రేమ కనపడదు. క్షమించాలని చెబుతారు, వాళ్ళలోనే క్షమాపణ కనపడదు. మాదిరిగా జీవించాలని చెబుతారు, వాళ్ళలోనే మాదిరి కనపడదు. చెప్పండి, ఈరోజు మనం అనేక మందిని చూస్తూ ఉన్నాం. వాళ్ళు పులిపీఠం మీద నిలబడి చెప్పే వాక్యాన్ని వాళ్ళు పాటిస్తున్నారా? మొదట పాటించరు. మరి పాటించినప్పుడు ఇతరులకు ఏం మాదిరి ఉంటుంది? ఇతరులు ఏం మాదిరిగా అతను తీసుకుంటారు? ఈరోజు బోధకులను బట్టే క్రైస్తవ్య విస్తరణ ఆగిపోయింది. బోధనలో ఏం చెబుతారు? లేస్తే దశంభాగాల గురించి చెబుతారు. దశంభాగాలు ఇవ్వండి, సేవకుడిని గణపరచండి, అనన్య సప్పీరాలు, ఇవే చెబుతారు. ఎంతసేపు ఇవే. ప్రభు ఉండడు, ప్రభు గొప్పతనం ఉండదు, ప్రభు చేసిన అద్భుతాలు ఉండవు, ఆయన మన పట్ల చూపిన ప్రేమ ఉండదు, పాపాలు ఉండవు, ఏముండవు. దశంభాగాలు. సేవకుని గణపరచాలి. అనన్య సప్పీరాలు దేవుని భాగం ఇవ్వలేదు, శపించబడ్డారు. నువ్వు కూడా దేవుని భాగం ఇవ్వకపోతే శపించబడతావు, నాశనం అయిపోతావు. ఇంతే. దశంభాగం ఇవ్వు, నువ్వు ఆశీర్వదించబడతావు, దీవించబడతావు. ఈ రీతిగా చెబుతున్నారు. దేవుని దగ్గరికి రాలేకపోతున్నారు, దేవుణ్ణి ఎరగలేకపోతున్నారు. వారి యొక్క విధానాలు ఎంత దరిద్రంగా ఉంటాయి అని అంటే, డబ్బులు ఎక్కువ ఇచ్చే విశ్వాసులనేమో విపరీతంగా ప్రేమిస్తారు,
డబ్బులు ఎక్కువ విశ్వాసుల దగ్గరికి ఏమో ప్రత్యేకంగా వెళ్ళి దర్శించి ప్రార్థనలు చేస్తారు. పేదవాడు, డబ్బులు ఎక్కువ ఇవ్వలేనాడు, వాడి ఇంటికి మాత్రం పోను కూడా పోరు, పలకరించను కూడా పలకరించడు. ఎంత దారుణమైన పరిస్థితి! ఏం మాదిరి చూపిస్తున్నారు సేవకులు? ఒక సేవకుడు నా కళ్ళ ముందు జరిగిందే చెబుతున్నాను. ఒక సేవకుడు హైదరాబాద్ వచ్చాడు. హైదరాబాద్ వచ్చి ఆ సంఘ విశ్వాసురాలు హైదరాబాద్లో ఉంటే ఆమెకు ఫోన్ చేశాడు. ఫోన్ చేసి, ప్రార్థన చేస్తానమ్మా, 1000 రూపాయలు ఇస్తావా అన్నాడు. నా దగ్గర అంత లేవయ్యా అని చెప్పింది. నేను కూలి చేసుకునేదాన్ని, నా దగ్గర అంత లేవయ్యా అంటే రాకుండానే వెళ్ళిపోయాడు. ఇతడు కఠినమైన తీర్పుకు అర్హుడా కాదా చెప్పండి? కఠినమైన తీర్పుకు అర్హుడా కాదా? 1000 రూపాయలు ఇస్తే ప్రార్థన చేసేది ఏంది? 1000 రూపాయలు వస్తే దర్శించేది ఏంది? ఇవ్వకపోతే రావా? నువ్వు ఏం బోధకుడివి? నువ్వు ఏం సేవకుడివి? మరి ఈ రీతిగా జీవిస్తున్నప్పుడు నిన్ను బట్టి ప్రజలు నీ దగ్గరికి ఎలా వస్తారు? నీలో విపరీతమైన ధనాపేక్ష, ఈ రీతిగా నువ్వు ఉండి ఏం చేస్తాడు? ఇటువంటి రీతిగా సేవకులు ఉన్నారు. మీటింగులకు వెళ్తారు, కింద కూర్చోబెడితే ఒప్పుకోరు, స్టేజ్ మీద పిలవాలి, స్టేజ్ మీద అగ్రపీఠం ఇవ్వాలి, ఇవ్వకపోతే దరిదాపులకు కూడా రారు, ఇంక ఎప్పుడు పలకరు, మాట్లాడరు. మేము అంత చిన్న చూపు, అంత చులకనగా కనపడుతున్నామా, అంత చిన్నోళ్ళమా, అదా ఇదా అని చెప్పి ప్రవర్తిస్తారు. ఏం మాదిరి ఉంది నీలో? ఏం నేర్చుకోవాలి నిన్ను చూసి? నేను సంఘముగా మిమ్మల్ని చూసి మేము ఏం నేర్చుకోవాలి? బోధకులు ఈ రీతిగా తయారవుతున్నప్పుడు మేము ఏం నేర్చుకోవాలి? సమాధాన పడాలి, కుటుంబంలో గొడవలు ఉండకూడదు, తగాదులు ఉండకూడదు, సహోదరులు కలిసి ఉండాలి అని చెప్పే వీళ్ళే మరి ఇతరుల సేవకులతో ఎందుకు సమాధానం ఉండదు? ఇతర సేవకులతో ఎందుకు సమాధానంగా ఉండలేరు? మీరు ఏ పాస్టర్ అయినా చూసారా? మీ ఊళ్ళలో ఉండే పాస్టర్లు ఇతర సంఘస్థులతోటి, ఇతర సంఘంలో పరిచయం చేసే సేవకులతోటి సమాధానంగా ఉన్నవాళ్ళు ఉన్నారా? లేరు. అతి కొద్ది మంది, చాలా తక్కువ. అది కూడా ఎడముఖం పెడముఖంగా ఉంటారు. పలుకున్న కూడా ఏదో మాట వరుస పలుకుంటారు తప్ప హృదయపూర్వకంగా ఉండదు. ఏం మాదిరి ఉంది? ఏం నేర్చుకోవాలి మేము? నీలోనే సమాధానం లేదు, నీలో తగ్గింపు లేదు, నీలోనే విపరీతమైన ధనాపేక్ష, నీలోనే భేదాలు చూపించే గుణగణం, డబ్బులు ఎక్కువ ఇచ్చినోడిని ప్రేమించడం, తక్కువ ఇచ్చినోడు ఇళ్ళకు కూడా నువ్వు పోకపోవడం. మరి ఇటువంటి గుణగణాలు పెట్టుకున్న నీవు కఠినమైన తీర్పుకు అర్హుడవు కాదా? కఠినమైన తీర్పుకు అర్హుడవు కాదా? ఇటువంటి దరిద్రాలన్నీ చేస్తున్న నీవు కఠినమైన తీర్పుకు అర్హుడవు కాదా? కఠినమైన తీర్పుకు అర్హుడివే. అందుకే చెబుతున్నాడు, కఠినమైన తీర్పు పొందుతారు కాబట్టి బోధకులు కావద్దన్నాడు. బోధకులు కావద్దన్నాడు. బోధకుడు మాదిరి చూపించాల సంఘానికి, లోకానికి. నువ్వే తప్పిపోయి తిరిగితే ఎవరిని బట్టి ప్రభు దగ్గరికి రావాలి? చాలా స్పష్టంగా చెబుతున్నాను. నేడు సేవకు అడ్డంకి ఎవరు అని అంటే బోధకులే. వాళ్ళలో విపరీతమైన పిరికితనం ఉంటుంది. నేను అనేక మందితో మాట్లాడుతూ ఉంటాను, సువార్తకు రమ్మని పిలుస్తుంటాను. నాకున్న గుణగణం ఏంటిదనంటే, నేను ఎప్పుడో సువార్త చేస్తూ ఉంటాను. నేను కొన్ని గ్రామాలకు వెళ్ళాలి, సువార్త చేయాలని సేవకుల్ని పిలిస్తే ఏం చెబుతారో తెలుసా? భయపడతారు. పిరికి వాళ్ళు, సేవకులే పిరికి వాళ్ళు, పిరికితనపు ఆత్మ కలిగి ఉన్న వాళ్ళు. సువార్త చెయ్యరు, భారం లేదు. భారం ఉన్నవాడు సేవ చేయడా? భారం ఉన్నవాడు సువార్త చేయడా? అపోస్తలుడు పౌలుని కొట్టినా ఎంత హింసించినా కానీ సువార్త ఆపాడా? ఆపలేదు. మరి నేడు మన బోధకులు ఎందుకు సువార్త చేయడం లేదు? ఎందుకు సువార్త చేయడం లేదు? ఏం అడ్డంకులు ఉన్నాయి? కారణాలు చెబుతారు, మతోన్మాదులు అది ఇదని. ఏమి కారణాలు లేవు. ఈ రోజుల్లో చాలా గొడవలు అయ్యేది సగం బోధకుల వల్లనే. మేము సువార్త చేసాం, మాకు అడ్డంకులు వచ్చినాయి. అడ్డంకులు వచ్చినప్పుడు మేము సమాధాన పడ్డాం. అయ్యా మీకు ఇష్టం లేకపోతే మేము వెళ్ళిపోతాము, మీకు ఇబ్బంది కలిగితే మేము వెళ్ళిపోతాము, మీకు ఏమైనా ఇబ్బంది కలిగితే మమ్మల్ని క్షమించండి అని చెప్పి మేము పక్క వీధికి వెళ్ళినాం. ఎవరు మా మీద కొట్టలేదు, మమ్మల్ని తిరగబడలేదు. వీళ్ళు ఏం చేస్తారో తెలుసా? తిరగబడతారు. ఇది నీదా అని చెప్పి తిరగబడతారు, నీ రోడ్డా అని తిరగబడతారు. ఈ రీతిగా సువార్తను అడ్డగిస్తారు. కొంతమంది భయపడతారు. చూడండి, భారం లేని సేవకులు, భారం లేని బోధకులు. భారం ఉండదు. బోధ చెబితే క్రీస్తు కనపడడు. సొంత డప్పు,
సొంత సాక్ష్యాలు అన్ని పిచ్చి పిచ్చిగా చెప్పి నేడు సంఘాన్ని తప్పుదారి పట్టిస్తున్నారు. ఏ బోధకులు ఈరోజు సువార్త చేస్తున్నారు చెప్పండి? మీ పాస్టర్ గారు సువార్త చేస్తున్నారా? మీ బోధకుడు సువార్త చేస్తున్నాడా? మీ గ్రామంలో గత సంవత్సరంలో ఎన్నిసార్లు సువార్త ప్రకటించబడింది? ఏం లేదు. వస్తాడు ఆదివారం ఉదయాన్నే, కాసేపు జరిపిస్తాడు, వెళ్ళిపోతాడు. సువార్త లేదు. అటువంటి బోధకులు ఏం మాదిరి చూపిస్తారు? చూడండి, సంఘానికి చెప్పే ఏ విషయం కూడా బోధకులలో కనపడదు. విశ్వాసుల పిల్లలు వచ్చి మందిరంలో పరిచర్య చేయాలి, మందిరంలో సాపలెత్తాలి, బాత్రూములు గడగాలి, మందిరం గడగాలి, బూజు దొడపాలి, ఇవన్నీ పనులు చేయిస్తారు. మరి వాళ్ళ పిల్లల చేత ఏ పనైనా చేపిస్తాడా? ఏ పని చెప్పాడు? వాళ్ళ పిల్లలు ఏ పని చేయరు. ఈ రీతిగా సంఘంలో తయారవుతున్నారు, బోధకులు తయారవుతున్నారు. సంఘంలో ఆసక్తి పరులు ఎంతోమంది ఉంటారు. సంఘంలో ఆసక్తి పరులు ఉంటారు. దేవుని పని చేయాలి, దేవుని పరిచర్య చేయాలి అని ఆసక్తి కలిగిన వాళ్ళు ఉంటారు. మంచి మంచి తలాంతులు కలిగిన వాళ్ళు సంఘంలో ఉంటారు. మంచి తలాంతులు కలిగిన వాళ్ళు, మంచిగా వాక్యం చెప్పగలిగిన వాళ్ళు, మంచి కృపావరాలు కలిగిన వాళ్ళు సంఘంలో ఉంటారు. వీళ్ళ ప్రయత్నం అంతా ఏంటిదనంటే వాళ్ళు ఎదగకూడదని తొక్కేస్తూ ఉంటారు. వాళ్ళు ఎదిగితే ఎక్కడ నాకు నష్టమో, ఎక్కడ నాకు వచ్చే డబ్బు ఆగిపోతుందో, ఎక్కడ వీడు గొప్పోడు అవుతాడో అని తొక్కడు మొదలు పెడతాడు. చూడండి, లోకస్తులు నయం కదా మనకంటే. లోకస్తులు నయమా కదా? టీచర్లను మనం చూస్తాము, వాళ్ళ యొక్క ఉద్దేశం ఎలా ఉంటుంది? వీడు పైకి రావాలి అని చెప్పి ఇంకా చెప్పి వాడిని పైకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తారు. నాకంటే గొప్ప అయితే టీచర్ కన్నా కూడా చదివిన పిల్లవాడు గొప్పవాడు అయ్యాడు అనుకోండి, మంచి పెద్ద సాఫ్ట్వేర్ కంపెనీలో ఉద్యోగం తెచ్చుకున్నాడు, నేను గొప్ప డాక్టర్ అయ్యాడు, కలెక్టర్ అయ్యాడు, మరి ఎంత సంతోషపడతారు ఆ టీచరు. కానీ నేడున్న బోధకులు ఏం చేస్తారో తెలుసా? ఏడుస్తారు. ఎక్కడ వీడు నాకంటే గొప్పవాడు అవుతాడో, ఎక్కడ వీడు నాకంటే పెద్దవాడు అవుతాడో ఏడుస్తారు. ఏడుపు ముఖాలు పెట్టుకొని అనగొట్టాలని ప్రయత్నం చేస్తారు, అణిచివేయాలని ప్రయత్నం చేస్తారు, పైకి రానివ్వరు. సొల్లు కబుర్లన్నీ చెబుతూ ఉంటారు. దేవుడు నిన్ను పిలిచాడా, దేవుడు నిన్ను దర్శించాడా, నువ్వు అంటు దావాలి, నువ్వు బాత్రూమ్లు కడగాలి, ఇవన్నీ చేసిన తర్వాతే నీకు పరిచర్య. సొల్లు కబుర్లు చెబుతారు. చూడండి, కఠినమైన తీర్పు ఉంది బోధకులకు. ఏ విషయంలో కూడా మాదిరి చూపని బోధకులకు కఠినమైన తీర్పు ఉంది. జ్ఞాపకం పెట్టుకోండి. కఠినమైన తీర్పు అనుభవించక తప్పదు. నేడైనా పశ్చాత్తాపడి, నేడైనా ప్రభు యొద్దకు వచ్చి నీ యొక్క మనసు మార్చుకుంటే ప్రభు కనికరిస్తాడేమో, ప్రభు విడిచిపెడతాడేమో. అలా కాకుండా నా ఇష్టం వచ్చినట్టు నేను చేస్తానని ముందుకు వెళితే కఠినమైన తీర్పు నీకుంది అనే విషయం మాత్రం జ్ఞాపకం పెట్టుకో. దేవుని వాక్యం చెబుతా ఉంది, కఠినమైన తీర్పుకుండా నువ్వు వెళ్ళబోతున్నావు. కాబట్టి జ్ఞాపకం పెట్టుకో. ఏ విషయాలలో ప్రభువుకు మాదిరిగా జీవించలేకపోతున్నావో ఆ విషయాలలో నువ్వు మాదిరి కలిగి జీవించు. సంఘానికి ప్రేమించు, సంఘస్థుల్ని సువార్త భారం కలిగి ఉండు. నువ్వు చెప్పే ప్రతి మాట మొదట నువ్వు చేయి, తర్వాత ప్రజలకు చెప్పు. అలా కాకుండా నేను పెద్దవాడిని, నాకు ఇన్నేళ్ళ అనుభవం ఉంది, నాకు అన్నేళ్ళ అనుభవం ఉంది, నాకు ఎంతమంది సంఘం ఉందని చెప్పుకున్నావు అనుకో, చూడండి, ప్రభు విడిచిపెట్టడు. ప్రభు వదిలిపెట్టే ప్రసక్తే లేదు. ఇది నేను చెబుతున్న మాట కాదు, ప్రభు వాక్యంలోనే చెప్పబడిన మాట. ప్రభా నీ నామములో మేము స్వస్థతలు చేయలేదా? నీ నామములో మేము దయ్యాలు వెళ్ళగొట్టలేదా? నీ నామములో మేము ప్రవచించలేదా? అద్భుతాలు చేయలేదా? ఎవరు మీరు అని ప్రభు అడిగాడు. అక్రమము చేయవారులారా నా వద్ద నుండి పోండి అన్నాడు. ఆ మాట విన్న రోజున గుండె పగిలిపోతుంది నీకు. అక్రమము చేయవారులారా నా వద్ద నుండి పోండి అని. అక్రమంగా నడుచుకున్నావు ఈ లోకంలో ఉన్నంతకాలం. దేవుని పని చేస్తూ అక్రమంగా నడుచుకున్నావు, అక్రమంగా జీవిస్తూ వచ్చినావు, అక్రమమైన మార్గంలో ప్రభు బిడ్డల్ని నడిపించినావు, సంఘస్థుల్ని తొక్కివేసినావు. ప్రతి దానిని దేవుడు గుర్తుపెట్టుకుంటాడు, ప్రతిదీ దేవుడు చూస్తూ ఉన్నాడు. కాబట్టి నేడైనా ప్రభువుకు మాదిరి కలిగి జీవించు, ప్రభు కొరకు జీవించు. అలా కాదనుకో, నా ఇష్టం అనుకో, ఒకానొక దినాన ప్రభు ఎదుటి నిలబడినప్పుడు నీ చరిత్ర బయట పెడతాడు దేవుడు. ఏ ఉపయోగం ఉండదు. కాబట్టి బోధకులమైన మనకు
కఠినమైన తీర్పు ఉంది. బోధకులమైన మనము మరి కఠినమైన తీర్పు పొందుతాం. జ్ఞాపకం పెట్టుకొని దేవుని యందు భయభక్తులు కలిగి జీవించు. సంఘంలో విశ్వాసులకు మాదిరిగా జీవించు, ప్రేమించు. అప్పుడైనా ప్రభు నిన్ను క్షమిస్తాడు.